శ్రీకర్ అయితే డాక్యుమెంట్స్ చదువుతూ ఉంటాడు. అలా చదివినట్లుగా నటిస్తూ పల్లవికాస్ అయితే చూస్తూ ఉంటాడు. పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఏదైనా దొరికితే నా పరిస్థితి ఏంటి? అవనిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తారా ఏంటా? ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా తనకి పడుతున్న చెమటలైతే తుడుచుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది గమనించిన శ్రీకర్ అయితే పల్లవి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది అని అయితే చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ అందులో చదువుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అలా అందులో పేపర్స్ అయితే అలా చూస్తూ ఉంటాడు శ్రీకర్. ఇక శ్రీకర్ అయితే పల్లవితో ఇలా అంటూ ఉంటాడు, పల్లవి నువ్వు ఈ పేపర్స్ చదివావా అనేది అంటూ ఉంటాడు. చదవలేదు, అయినా ఏముంది, అతి చదివిందే ఉంది కదా అందులో అనేది అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అయినా నువ్వు నాకు అసలు ఎందుకు అలా చూస్తున్నావు అనేది అంటూ ఉంటుంది పల్లవి. నాకెందుకో నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం అవ్వడం లేదు పల్లవి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కమల్ అయితే పల్లవి కాసి డౌట్గా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే నేనెందుకు టెన్షన్ పడతాను అనేది అంటూ ఉంటుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కదా, నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు, ఏదో ఒక విధంగా టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అనేది శ్రీకర్ చాలా కూల్గా అడుగుతూ ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు బావా, నేనెందుకు టెన్షన్ పడతాను అని అంటే, నేను ఏదో అడుగుతానని నువ్వు చాలా భయపడుతున్నావు, ఈ డాక్యుమెంట్స్ గురించి అడిగి నుంచి నువ్వు ఇంకా భయపడుతున్నావు, అసలు ఏమైంది అని అంటే, నాకు ఆ డాక్యుమెంట్స్కి సంబంధం ఏంటి, అసలు నేనెందుకు భయపడతాను, నాకేం భయం లేదు, మా ఇంట వంట లేదు మేము భయపడ్డం అనేది అని పల్లవి అయితే నెట్టేస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే పల్లవి కాసి చాలా డౌట్గా చూస్తూ ఉంటాడు. అసలు ఏమైంది అన్నయ్య, పల్లవి ఎందుకు అనేది అంటూ ఉంటాడు. పల్లవి వచ్చి నుంచి టెన్షన్ పడుతుందిరా ఎందుకు అనేది అడుగుతున్నాను అనేది అనేస్తూ ఉంటాడు శ్రీకర్. ఇక ఏదైనా క్లూ దొరికిందా అని అంటే, ఏం దొరకలేదు, నార్మల్గానే ఉన్నాయి పేపర్స్, వదిన రాపించినట్లుగానే ఉన్నాయి అనేది అనేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా చూడని వదిన్ని ఇంటికి రప్పించడానికి ఏ ప్రయత్నాలైనా చెయ్యు, గట్టిగా ప్రయత్నించు అనేది అంటూ ఉంటాడు కమల్. ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి. శ్రీకర్ సరే అనేది అనేస్తూ ఉంటాడు.